Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. మెస్సయ అంటే క్రీస్తు నిన్న మొన్న వచ్చిన వాడు కాదు. చరిత్ర అంతటికీ కేంద్రంగా ఉన్నటువంటి వ్యక్తి. అంటే పాత నిబంధనలో కూడా ఆయన ఉన్నాడు. ఏదో ఫస్ట్ సెంచరీలో పుట్టాడు మరియమ్మకి అనేటువంటిది మనిషిగా వచ్చాడు. కానీ క్రీస్తు చరిత్రకి అంతటికీ కూడాను కేంద్రం అని మనం గమనించాలి. అంతేకాదు ఆయన ఆరంభం నుండి ఉన్నవాడు అని ఈ యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఆయన పుట్టుకతో వచ్చాడు అని అనుకోవచ్చు, కానీ ఆయన ఆదిలోనే ఉంటున్నాడు అని. కాబట్టి మనం ఆ అర్థంతో ఆయన స్టార్ట్ చేసినటువంటి మూవ్మెంట్ని, రక్షణ మార్గాన్ని, నూతన సృష్టిని చేయటానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం భావించాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 11, 12 అధ్యాయాల్లో ఆదర్శకరంగా ఉండే రాజుతోను ఆయన తెచ్చు పరివర్తనతో సహా ప్రభువు సియోనులో స్తుతించబడటాన్ని చెప్పుతున్న ఈ భాగంతో, అంటే యెషయా 1-2తో ముగిస్తున్నది. యెషయా 1 నుండి 12 యొక్క భాగం ఈ 11, 12తో ముగిస్తున్నది అని మనం గ్రహించాలి. అంటే 1 నుండి 12 వరకు అది ముఖ్యమైనటువంటి డివిజన్ యెషయాలో. ఈ చివరి అధ్యాయాలు అంటే 11, 12 అధ్యాయాలతో ముగిస్తుంది. దానిలో మెయిన్ సెక్షన్ ఏంటి అని అంటే రాజు గురించి. అది ఎలాంటి రాజు అంటే ఆదర్శకరంగా ఉండేటువంటి రాజు. అంతేకాదు ఆయన జీవితంలో మనుషుల్లో, సంఘాల్లో, సమాజంలో పరివర్తన తీసుకొచ్చేటువంటి ఆ యొక్క ప్రభువు. ఆయన సియోనులో స్తుతించబడతాడు. ఆ విధంగా ఆ 2 అధ్యాయాలు ముగుస్తున్నాయి. మరి యెషయా 10లోని అషూరు పతనం నుండి యెషయా ఇప్పుడు 11వ అధ్యాయం గురించి చెబుతున్నాం. యెషయా 10లో ఏమన్నది? అషూరు యొక్క పతనం ఉన్నది. మరి 11లో ఏమన్నది అని అంటే ఈ దేవుని యొక్క రాజ్య స్థాపన, ఆ వృత్తాంతం ఉన్నది. అంటే వెంటనే క్విక్గా మార్చినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి వేగవంతంగా ఈ వృత్తాంతం నడుస్తున్నది అని మనం గ్రహించాలి. 10వ అధ్యాయంలో అషూరు పతనం గురించి, 11వ అధ్యాయంలో దేవుని రాజ్య స్థాపన గురించి. దైవ సిద్ధాంతమును బట్టి ఈ 2 ఎందుకు కలిపాడు అని అంటే ఒక థియాలజికల్గా ఒక థీమ్, ఒక అంశం, థియాలజికల్ థీమ్. ఆ అంశాన్ని బట్టి ఈ 2 కలపాల్సి వచ్చింది. వీటిని ప్రేరేపిస్తున్నది ఏంటి? ఆ థియాలజికల్ అంశం ఏంటి అంటే వీటిని ప్రేరేపిస్తున్నది, లేకపోతే ముందడుగు వేసినది దేవుడే. ఈ రెండిటికి కూడాను, అషూరు పతనానికి, దేవుని యొక్క రాజ్య స్థాపనకి ముందడుగు వేసేది దేవుడే అనేటువంటిది. దీని ప్రభావం రెండింటిపై, యెషయా 10పై, అషూరు పతనంపై, దేవుని యొక్క రాజ్యంపై, ఆ యొక్క దేవుని వేసినటువంటి ఆ యొక్క ముందడుగు, ఆయన యొక్క ప్రభావం ఈ రెండిటిపైన కనిపిస్తుంది. అయినప్పటికీ యెషయా ప్రవచనంలో చారిత్రక ప్రక్రియ భారీ ఎత్తున సంక్షిప్తపరచబడినది. అయినప్పటికీ యెషయా ప్రవచనంలో మరి ఈ చారిత్రక ప్రక్రియ
భారీ ఎత్తున సంక్షిప్త పరచబడుతున్నది. అంటే సంక్షిప్తపరచడం అంటే షార్ట్ చేయబడింది, కుదించబడింది అన్నమాట. ఈ యొక్క మాట ఫోర్ షార్టనింగ్ అనేటువంటి మాటని మనం అర్థం చేసుకోవాలి. సంక్లిప్త భారీ ఎత్తున సంక్లిప్తపరచబడినది అంటే అర్థం ఏంటి? ఆ ప్రవచనంలో, యెషయా ప్రవచనంలో అది కుదించబడినది అంటే అర్థం ఏంటో మనం గ్రహించాలి. ఇక్కడ పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన, క్రొత్త నిబంధనని చూసినప్పుడు మరి దాని తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు రెండవ రాకడతో నిత్యత్వంలో చేరతాం. అది ప్రకటన గ్రంథం 21, 22లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళు ఈ బైనాక్యులర్స్ అంటాం కదా, దూరాన ఉండేటువంటిది చూస్తారన్నమాట. చూసి ఎట్లా చేస్తారంటే ఇది దగ్గర ఉన్నట్టుగానే కనిపించేటట్టుగా చేస్తారు. ఇది దగ్గర ఉన్నట్టుగా, దాన్ని షార్టనింగ్ అంటారు. ఫోర్ షార్టనింగ్ అని ఎందుకు అంటామంటే నిత్యత్వంతో కూడా కలిపి భవిష్యత్తుని షార్ట్గా ఉన్నటువంటి రీతిగా, అది ప్రాఫిటిక్ ఫోర్ షార్టనింగ్ అంటారు అనమాట. ఇదంతా కుదించి ఏదో ఒకేసారి జరిగినట్టుగా. ఇంకొక ఉదాహరణ ఎట్లా చెప్తామంటే, మొదటి రాకడ, రెండవ రాకడ గురించి. ఇది మొదటి రాకడ, క్రీస్తు యొక్క మొదటి రాకడ. ఇది రెండవ రాకడ. ఈ రెండు రాకడలు ఒకే సమయంలో జరిగినటువంటి రీతిగా ఈ ప్రవక్తలు చూస్తారన్నమాట. అంటే ఇంకొక విధంగా చెప్పాలి అని అంటే, కొండ శిఖరాన్ని చూసేటప్పుడు ఇది కొండ శిఖరం అనుకోండి, ఇది ఒక కొండ శిఖరం. ఇక్కడ చూసినప్పుడు ఈ ప్రవక్త ఈ రెండు ఒకే విధంగా ఒక చోటే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడే తెలుస్తుంది మనకి, ఓహో ఆయన రెండింటిని ఒకే విధంగా చూశాడు, కానీ దీనికి మధ్య చాలా దూరం ఉన్నది అని షార్ట్ చేసేస్తాడనమాట. రెండింటిని ఒకేసారి చూడగలుగుతాడు. దాని ఫోర్ షార్టనింగ్ అంటారు. ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు నిత్యత్వం రాకముందు యేసుక్రీస్తు యొక్క పరిపాలన ఉంటుంది. అది భూమి మీద ఉంటుందో, మధ్యాకాశంలో ఉంటుందో, అది ఖచ్చితంగా మనం చెప్పలేము. కొంతమంది ఏమంటారంటే మహిమ శరీరాలు లేని అన్యులతో కలిసి ఉంటారు అనేది. అది చాలా మెస్సీగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితి ఎక్కడ కూడాను బైబిల్లో ఉన్నట్లుగా మనం చూడం. కాబట్టి అది ఈ మిలనియం అంటారు, 1000 సంవత్సరాల పరిపాలన అంటారు. అంటే ఎగ్జాక్ట్గా 1000 అనేది కాదు, ఒక సుదీర్ఘ కాలం, ఒక సింబాలిక్ అన్నమాట. 1000 అనేది నంబర్స్. సో ఈ ప్రకటన గ్రంథం 20లో ఉన్నటువంటి ఆ యొక్క 1000 సంవత్సరాలు 2 సార్లు ఉంటుంది. ఆ 1000 సంవత్సరాలు అనేటువంటిది సింబాలిక్. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నంబర్స్ అన్నీ కూడాను ఒక చిహ్న రూపంలో ఉంటాయి. కాబట్టి 1000 సంవత్సరాలని ఎగ్జాక్ట్గా చెప్పం, కొంతకాలం ఉంటుంది. ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అంటే, దీని గురించినటువంటి విషయం యెషయా చెబుతాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చెబుతాడు. అప్పుడు ఆ సందర్భంలో మనం చెప్పుకుందాం. ఇక్కడ అషూరు పతనము నుండి దేవుని రాజ్య స్థాపనకు వేగవంతంగా నడుస్తున్నది. దాని దైవ సిద్ధాంతం బట్టి ఈ రెండు కలపబడినవి. వీటిని ప్రేరేపిస్తున్న దానిపై, ఈ రెండింటిపై ప్రభావం ఉన్నది మనం చదువుకున్నాం. ఇది ఫోర్ షార్ట్ని.
ఆయన ప్రవచించు సేవకు పిలువబడినప్పుడు 6వ అధ్యాయంలో చూసాం కదా, యెషయా దర్శనాన్ని చూశాడు, దేవుని దర్శనాన్ని చూశాడు. ఆయన కడగబడ్డాడు. ఆ క్రమం కూడా మనం చూసాం. ఆయన ఆయన దేవుని చూడగలిగాడు. ఆయన పాపి అని తెలుసుకున్నాడు, కడగబడ్డాడు. అప్పుడు మరి దేవుని యొక్క సేవకు, దేవుని యొక్క వార్తను ప్రకటించడానికి ఎన్నుకొనబడ్డాడు, పిలువబడ్డాడు. ఓకే, ఆ పిలుపు అన్నమాట. ఆ దర్శనంలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనంలో ఒక అంశం అక్కడ తెలియజేస్తాడు. అదేంటంటే విత్తనం గురించి చెప్తాడు. అది ఒక వంశం గురించి చెప్తాడు. అది మొద్దు నుండి చిగురు పుట్టుకొస్తున్నట్లు, మొద్దు నుండి చిగురు పుట్టుకొస్తున్నట్లు ఆయన అప్పుడే చూడగలిగాడు. ఆ ఒరిజినల్ సేవకు పిలిచినప్పుడే ఆ దర్శనంలోనే ఆయన చూడగలిగాడు. ఈ వచనం చదువుకుందాం. 6:13. యెషయా 6:13. దానిలో 10వ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలిన యందు మొద్దువలే నుండును. అది మిగిలియుండు మొద్దువలే ఉండును. అట్టి మొద్దును నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. కాబట్టి ఆ సమయంలోనే ఆ యొక్క చిగురు గురించి ఆయన యెషయా చూడగలిగాడు. ఇప్పుడు బలమైన అష్షూరు అడవిని ఈ అధ్యాయంలో 10-11 అధ్యాయాల్లో అష్షూరు అడవిని దేవుని గొడ్డలితో నరికి వేస్తాడు. 10వ అధ్యాయం 33-34 వచనాలు మనం చూసాము. మరలా ఈ సందర్భంలో చూడాలి. అష్షూరును నరికి వేస్తాడు. కాబట్టి ఆయన ఎందుకు నమ్మటం, అష్షూరుని ఎందుకు, అష్షూరు రాజుని ఎందుకు ఆయన అండ చేరాలి అనేటువంటి ఆ యొక్క ప్రస్తావన ఇది. 10:33-34. చూడుడి, ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. నెక్స్ట్, ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును, లెబనోను బలవంతుడైన ఒకని చేత కూలిపోవును. లెబనోను అక్కడ అష్షూరులో ఉంటుంది అన్నమాట. ఇక్కడ యెషయి ముద్దు నుండి పుట్టుకొస్తుంది అని 11వ వచనంలో కనిపిస్తుంది. ఈ చిగురు ముద్దు గురించి మనం చెప్పుకుంటున్నాం. 11:1. దీనికి ఇంట్రడక్షన్ అనమాట. 11వ అధ్యాయం చదివేటప్పుడు దీనికి ఇంట్రడక్షను ఇదంతా ఉంటుంది. ఆ యొక్క మొద్దు నుండి ఆ యొక్క చిగురు పుడుతుంది అనేటువంటి విషయం అంతకు ముందే ఉన్నది. 6వ అధ్యాయంలోనే ఉన్నది, 10వ అధ్యాయంలో కూడా ఉన్నది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. ఇది దావీదు వంశము నుండి చిగురు పుట్టును అని మరి 4వ అధ్యాయంలో కూడా అది ఉన్నది. చూడండి, ఇప్పుడు 4వ అధ్యాయంలో ఉన్నది, 6వ అధ్యాయంలో ఉన్నది, 10వ అధ్యాయంలో ఉన్నది. ఈ 11:1కి ఈ బ్యాక్గ్రౌండ్ అన్నమాట ఇదంతా. 4:2 చదువుదాం. యెహోవా చిగురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. యెహోవా చిగురు శేషమును లేక శేషము ద్వారా యెహోవా రక్షణ కార్యమును సూచిస్తుంది. 4:6లో దాన్ని సూచిస్తుంటే ఇక్కడ
ఈ 11వ అధ్యాయంలో ఇక్కడ సూచించినట్లు స్పష్టముగా నున్నది. మెస్సయ అనగా కేవలము ఇక్కడ ఇక్కడ మెస్సయాను సూచిస్తుంది. ఆ చిగురు మెస్సయాను సూచిస్తున్నట్లుగా మనం 11:1 చదువుకున్నాం. ఈ మెస్సయ, ఈ చిగురు ఎవరు అంటే మెస్సయ. అంటే ఇక్కడ మనం ఈ అంతకుముందు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతటినీ చదివితే అప్పుడు ఈ చిగురు మెస్సయాని గురించి అని అర్థమవుతుంది. మెస్సయ అంటే అర్థం ఏంటి అనగా సింపుల్గా అభిషిక్తుడు అని అర్థం. ఈ అర్థాన్ని బట్టి, ఈ మాట యొక్క అర్థాన్ని బట్టి దావీదు వంశమునకు చెందిన ప్రతి రాజుకు ఇది వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ అభిషేకించబడి సింహాసనాన్ని అధిష్ఠించారు కాబట్టి. కానీ ఇక్కడ వర్ణించిన స్థానమును అంతిమ మెస్సయ మాత్రమే పూర్తి చేయగలడు. ఇక్కడ ఇక్కడ ఎంత ఈ రాజు ఎంత ఐడియల్గా ఉంటాడు అని అంటే, ఈ దావీదు వంశంలో పుట్టినటువంటి వ్యక్తులు, ఆ రాజులు ఎవరు కూడాను ఈ యొక్క వర్ణనకు తగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరు కూడాను ఈ స్థానాన్ని ఫిలప్ చేయలేరు. అది ఇక్కడ చెబుతుంది. దాన్ని ఎవరు నింపలేరు, పూర్తి చేయలేరు. దేవుని ఆత్మచే శక్తివంతమైన వాడు, ఏ లోటు లేని నీతి న్యాయములతో ఆయన పరిపాలన ఉంటుంది. మనం చదువుకుందాం, 5 వరకు చదువుకుందాం. 11వ అధ్యాయం యెషయా 11, 1 నుండి 5 వరకు. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. 5వ వచనం. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అలాంటి ఐడియల్ కింగ్, అంత మాదిరికరంగా ఉండేటువంటి రాజు దావీదు వంశంలో ఎవ్వరు లేరు. అది అంతిమ రాజుని సూచిస్తున్నది, అంతిమ అభిషిక్తుని సూచిస్తున్నది. ఇక్కడ 11వ అధ్యాయంలో మనం చదువుతుంది ఏంటంటే, ఈ అంతిమ అభిషిక్తుడు ఆత్మచేత అభిషేకించబడినటువంటి వాడు, ఆత్మ యొక్క శక్తిని పొందుకున్నటువంటి వాడు, ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు అని మనం అది ప్రత్యేకంగా అది యునిక్ అన్నమాట. యునిక్ అంటే అర్థం ఏంటి? ఇక అలాంటి వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు ద మెస్సయ అని అనాలి. ఇప్పుడు ద సన్ అంటాం, ద మూన్. ఇప్పుడు అవి ఒకే ఒకటి ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు దేవుని కూడాను గ్రీకులో హాథియోస్ అంటారు, అంటే ప్రత్యేకమైనటువంటి దేవుడు. ఇక అంటే మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు ఆ ది అనే దాన్ని అతకదు. కానీ గ్రీకులో ది హాయిస్, థియాస్ అంటే ప్రత్యేకమైనటువంటి యునిక్ అయినటువంటి వ్యక్తి. అంటే అలాంటి వాళ్ళు
ఇంకా ఎవరు ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఇమిటేట్ చేయకూడదు. ఆ విధంగా ఆ విషయంలో ఇమిటేట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. ప్రత్యేకంగా ఉండటానికి అభిషిక్తుడైనటువంటి వ్యక్తి. శక్తిమంతుడైన వాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత శక్తిని పొందాడు. మనం చదువుకున్నాం. మరి అది యోహాను సువార్తలో కూడాను మనం దాన్ని చూడగలుగుతున్నాం. 3వ అధ్యాయం 34 3:34లో కూడాను ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి శక్తి పొందాడు అని. ఏలయనగా దేవుడు తాను పంపిన కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. కొలత లేకుండా ఆత్మను అంటే అన్లిమిటెడ్ ఆత్మను అనుగ్రహించను కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు. ఏ లోటు లేని నీతి న్యాయములతో ఆయన పరిపాలన ఉంటుంది. ఆయన పరిపాలన గురించి కూడా మనం చదువుకున్నాం. ఏ లోటు ఉండదు. నీతి న్యాయాలు మరి ఆయన యొక్క నడుకి కట్టుకునేటువంటి బెల్ట్ లాగా ఉంటుంది. దేవుని తీర్పుకు గురి అయిన దేశంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన యొక్క ఏలుబడి ఎట్లా ఉంటుందంటే నీతి న్యాయాలతో కలిగి ఉంటుంది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? అక్కడ ఇస్రాయేల్ కానీ తర్వాత యోధాలో కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి దుష్టత్వంతో ఉంటుంది, అవినీతితో ఉంటుంది. ఈయనైతే నీతితో ఏలతాడు. అవినీతికి వ్యతిరేకంగా ఉంటుంది. చావు వినాశనమును చంపే రీతిలో మెస్సయ పాలన అంత దోషము లేని పరిపూర్ణత కలిగి ఉంటుంది. ఈయన మరణాన్నే చంపుతాడు. చూడండి, ఆయన మరణాన్నే చావుని చంపుతాడు, వినాశనాన్ని చంపుతాడు. యేసుక్రీస్తు కూడాను మరణించి తిరిగి లేచినప్పుడు ఒక ఆయన అంటాడు, బిల్లీ గ్రామ్ అంటాడు అనమాట, ద డే డెత్ డైడ్. కాబట్టి ఆయన యొక్క పరిపాలన ఆ విధంగా ఉంటుంది. దోషము లేని పరిపూర్ణత కలిగి ఉంటుంది. అంత మాదిరికరంగా ఉండే అంతిమ పరిస్థితిని మెస్సయ పరిచయం చేస్తాడు. ఓకే, 7, 8, 9 వచనాలు కూడా చదువుకుందాం. 11, 7, 8. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనను. ఎద్దు మోయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద అల్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతము అందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ విధంగా ఆయన పరిపాలన ఉంటుంది. ఇంకా ఏ రాజు కూడాను అలాంటి వర్ణనను ఫిలప్ చేయలేరు. ఇక్కడ యెషయా 2వ భాగం 11లోని 2వ భాగం ఇంకేంటంటే ఇప్పుడు 9 వరకు చదువుకున్నాం. ఈ 2వ భాగం 2వ విభాగం అనొచ్చు. 10 నుండి 16 వచనములు ముందున్న వచనంతో సాంకేతముగా వివరించబడిన చిత్రములను విశ్లేషిస్తున్నాడు. అంటే 9వ వచనం వరకు ఒక చిహ్న రూపంలో ఒక సింబాలిక్గా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ
విశ్లేషిస్తున్నాడు. దాని యొక్క అర్థాన్ని ఇక్కడ చెబుతున్నాడు. 10 నుండి 16 వచనాలు చదువుకుందాం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి ఆయన యెషయా వేరు, ఈయన యెషయి అంటే జెస్సి. యెషయి వేరు చిగురు నద్ద జలములు విచారణ చేయను, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. నెక్స్ట్, ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అశ్షూరులో నుండి శేషమును అశ్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హమతులో నుండి, సముద్ర తీరములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను వాళ్ళని రక్షించుకుని వాళ్ళకి మారు మనసు ఇచ్చి వాళ్ళు మారేటట్టుగా చేసినప్పుడు వాళ్ళని పోగు చేస్తాడు. భూమి యొక్క 4 దిశల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడదు. యూదా మరి వాళ్ళిద్దరి మధ్య మత్సరం జలసి ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళ జలసి కూడా ఉండదు అనమాట. యూదా ఎఫ్రాయిమును బాధింపడు. 16 వరకు. వారు ఫిలిస్తీన్ల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరుగెత్తిపోవుదురు, ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు, ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు, అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము కంటే అఘాతమును నిర్మూలము చేయును, వేడిమి గల తన ఊపిరిని ఊదును, యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును, 7 కాలువలుగా దాని చీలగొట్టును, పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును. 16. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన జనమున వారికి దారి కలిగినట్లు అషూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును. ఈ విధంగా మరి అంతకు ముందున్నటువంటి దాన్ని ఇక్కడ విశ్లేషిస్తున్నది. దేవుని నిబంధన అందరినీ తిరిగి ఆయన యొద్దకు సమకూర్చుకుంటాడు. కానీ అన్యజనుల ప్రజలు కూడా ఆయన యొద్దకు తరలి వస్తారు. తరలి వచ్చి నిబంధన ప్రజల చుట్టూ ఉంటారు. అది 10వ వచనం. మళ్ళా 10వ వచనం చదవలేదు, చదువుకుందాం. 10 మరలా చదువుదాం. అక్కడ అన్యజనులు కూడా వస్తారు. ఈ ఈ నిబంధన ప్రజల చుట్టూ వాళ్ళు ఉంటారు. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుండు యెషయి వేరు చిగురు నద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఈ గొప్ప సమూహం అంతటికి ఉండు ధ్వజము మెస్సయా పాలనకు గుర్తుగా ఉండుట మాత్రమే గాక గుర్తుగా ఉండటది. ధ్వజం ఎందుకు? గుర్తుగా ఐడెంటిఫికేషన్ మార్కర్ లాగా ఉంటుంది. మరి ఈ 10-12 వచనాల్లో మనం దాన్ని చూస్తాం. అంతేకాకుండా ఆయన విశ్రమ స్థలంగా కూడా ఉంటుంది. విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఇట్ విల్ బి ఎ రెస్టింగ్ ప్లేస్ ఫర్ హిమ్. అలాంటి పాలన ఆ విధంగా ఉంటుంది. ఒక స్థాయిలో చూస్తే ఈ శేషులు
చారిత్రకంగా మిగిలిన ఇశ్రాయేలులను సూచిస్తుంది. ఇంకా ఎవరైతే మిగిలిపోయారో ఆ ఇశ్రాయేలుని సూచిస్తుంది. కానీ ప్రవచనము సంతృప్తం చేసిన దృక్పథములో చూచినప్పుడు ఫోర్ షార్ట్నింగ్ అని చెప్పాను కదా, ఆ దృక్పథంలో చూచినప్పుడు చివరి దినములకు చెందిన దేవుని చేత ఎన్నుకొనబడిన ప్రజలు మరియు నమ్మకమైన ప్రజల తరమును కూడా సూచిస్తున్నది. ఇది చదువుతాను, మరలా ఈ చార్ట్ కూడా మనం చూడాలి. ఇక్కడ క్రొత్త నిబంధన వచ్చేటప్పటికి అక్కడ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తుని నమ్మినటువంటి విశ్వాసులు, వాళ్ళు శేషులు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలులో మిగిలినటువంటి వాళ్ళని శేషంగా ఇక్కడ చెప్పొచ్చు. కానీ వీటన్నిటిని చూస్తున్నాడు కాబట్టి యెషయా ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులను కూడా చూస్తున్నాడు అని మనం గ్రహించుకోవాలి. శేషులు అంటే యేసుక్రీస్తుని నమ్మినటువంటి శేషులు అని కూడా ఆయన చూస్తున్నట్లుగా మనం గమనించాలి. ఓకే, సంక్లిప్తం చేసిన దృక్పథంలో చూసినప్పుడు చివరి దినములకు చెందిన, చివరి దినాలంటే మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఆ మధ్య కాలాన్ని చివరి దినాలు అని అంటారు. ఆ చివరి దినములకు చెందిన విశ్వాసులు, ఎన్నుకున్న ప్రజలు, ఎన్నుకొనబడిన దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలు, వాళ్ళు నమ్మకమైన ప్రజలు, నమ్మకంగా ఉంటారు చివరి వరకు, వాళ్ళ జీవితాంతం వరకు నమ్మకంగా ఉండేటువంటి ప్రజలు, ఆ జనరేషన్ అన్నమాట, ప్రజల తరమును కూడా సూచిస్తున్నది. కాబట్టి మిగిలినటువంటి ఇశ్రాయేలులే కాదు, మరి ఈ ఫోర్ షార్ట్నింగ్ను బట్టి చివరి దినాల్లో మొదటి రాకడ నుండి రెండవ దినాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు విశ్వాసం కూడా సూచిస్తుంది. వాళ్ళు ఎవరు? నమ్మకంగా ఉంటారు. అంటే దేవుడు ఎన్నుకున్నాడు, కానీ వాళ్ళు కూడా నమ్మకంగా ఉంటారు చివరి వరకు, జీవితాంతం వరకు నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులు. ఈ అధ్యాయంలో అర్పిస్తున్న స్తుతి ఆరాధన యెషయా అన్వయిస్తున్న బిరుదులలో ఒకటైన ఇశ్రాయేలు పరిశుద్ధునికి వర్తిస్తుంది. మరి ఆయనకి మొదటిగా దర్శనం వచ్చినప్పుడు యెషయా 6లో దేవుని ఏ విధంగా చూశాడు? పరిశుద్ధుడు, 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 ఆ ఇశ్రాయేలు పరిశుద్ధుడు అని పదే పదే ఆయన వాడతాడు. ఆ పరిశుద్ధుని వీళ్ళు ఎవరైతే పోగు చేయబడ్డారో ఆ విశ్వాసులు, వాళ్ళు ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆ దేవుని యొక్క బిరుదు ఇశ్రాయేలు పరిశుద్ధుడు, ఆయన ఆరాధిస్తారు. యెషయా 12వ అధ్యాయంలో దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయానికి వస్తున్నాం. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు. ఎంతోమంది ప్రజలు, వాళ్ళందరినీ పోగు చేసుకుంటాడు. అన్యులు వస్తారు, వాళ్ళ చుట్టూ ఉంటారు. కాబట్టి వాళ్ళ సమూహం వేలానికి వేలుగా వాళ్ళ విశ్వాసుల ఆ శేషుల సమూహం ఉంటుంది. 9:2-7 వలె దేవుడు మెస్సయ్య ఒక్కరేనని చూడలేకపోవుట కష్టతరమైన విషయము. ఓకే, మరి 9వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 7:14 ఆ యొక్క చిహ్నం మెస్సయానిక్ ఈ 7:14 యెషయా 7:14 ఈ ఇమ్మాన్యుయల్ ప్రాఫెసీ అని మనం చదువుకున్నాం కదా. ఆ ఇమ్మాన్యుయల్ ప్రాఫెసీ 7
7:1 నుండి 9:6 వరకు ఒకే భాగం అని చదువుకున్నాం. 9:6లో ఏముంటుంది? ఆయన మహాదేవుడును. కాబట్టి ఇక్కడ 7:14లో ఉన్నటువంటి ఆ యొక్క మెస్సయ్య కన్యక గర్భాన పుట్టినటువంటి మెస్సయ్య ఆయన మహాదేవుడు. కాబట్టి మెస్సయ్య దేవుడు ఒకటే అని మరి 9వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి రీతిగా ఇక్కడ కూడా చూస్తామన్నమాట. మెస్సయ్య దేవుడు. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధిని ఇశ్రాయేలు పరిశుద్ధిని యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు. ఎవరిని ఆరాధిస్తారు? దేవుణ్ణి ఆరాధిస్తారు. కాబట్టి ఆ మెస్సయాన్ని ఆరాధిస్తారు. ఆయన దేవుడు, దేవుడు మెస్సయ ఒకటే అన్నట్లుగా. అంటే మరలా త్రిత్వం అనేది ఒకటి ఉంటుంది, అది కాంప్లెక్స్ అన్నమాట. కానీ స్వభావ సిద్ధంగా ఒకటే అని అంటే ఒకే వ్యక్తి అని కాదు, ఒకే స్వభావం, దైవ స్వభావం కలిగినటువంటి వాడు. ఈ దావీదు రాజు బలమైన దేవుడు కూడా. రక్షణ యొక్క అంతిమ స్థితి ఇక్కడ ఉన్నది. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బాహువులతో నీళ్లు చేదుకొందురు అని 12వ అధ్యాయం 2-3 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆ విధంగా మెస్సయ దేవుడు అని మనం చూడగలుగుతున్నాం. ఈ 9వ అధ్యాయంలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా 12వ అధ్యాయంలో కూడా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ మెస్సయ దేవుడు అనేటువంటిది, ఈ మెస్సయ అంటే క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ఈ యొక్క మార్గాన్ని, రక్షణ మార్గాన్ని క్రైస్తవత్వం అంటాం, క్రైస్తవ విశ్వాసం అని అంటాం. క్రైస్తవ మతం అని నేను అనను. దాన్ని స్థాపించినటువంటి ఆయన ఆది పురుషుడు, నిన్న మొన్న వచ్చినటువంటి వాడు కాదు, మరియమ్మ ద్వారా వచ్చినటువంటి వాడు కూడా కాదు. అంతకుముందు ఆది నుండి ఉన్నవాడు, నిత్యత్వంలో ఉన్నటువంటి వాడు, సృష్టికర్తగా ఉన్నటువంటి దేవుడు. ఆ విధంగా మనం భావించుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తుని నమ్మినటువంటి వాళ్ళు దేవుని యొక్క మార్గాన్ని నమ్ముతారు, రక్షణ మార్గాన్ని. రక్షణగా ఆయన వచ్చాడు కాబట్టి దేవుని యొక్క రక్షణ మార్గాన్ని నమ్ముతున్నట్లుగా మనం గ్రహించాలి. అలాంటి సదవకాశాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు, తృణీకరించకూడదు. ఆయన నమ్మాలి అనేటువంటి సువార్త, అది పాపులమైనటువంటి మనకు యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి ఒక రక్షణ మార్గం, నీతి మార్గం, మనశ్శాంతినిచ్చేటువంటి మార్గం. మరి ఆ పీస్, దేవునితో మనకి, దేవునికి, పాపులమైనటువంటి మనకి, పరిశుద్ధుడైనటువంటి దేవునితో సమాధానం కలుగజేసేటువంటి మార్గంగా మనం భావించాలి. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక, ఆయన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.